సార్ మనం చాలా సందర్భాల్లో చూసుంటాం. ఒక బలవంతుడికి, బలహీనుడికి ఫైట్ జరుగుతది. బలవంతుడు బలహీనుడిని కొడతాడు. అయితే ఈ బలహీనుడు వెళ్లి కంప్లెయింట్ చేయడం జరుగుతుంది. ఈ బలవంతుడికి ఎలాగో కొంత సపోర్ట్ ఉంటుంది. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేసు తీసుకొని పరీక్షంలో ఈ బలహీనుడు ఏం చేయాల్సుంది? ఈ బలహీనుడు అంటున్నారు. అసలు ఎవరు బలహీనులు కాదు. నాలెడ్జ్ ఈజ్ ద డివైన్ పవర్ అంటారు. చట్టం పట్ల మీకు అవగాహన ఉంటే అసలు ఎవరు బలహీనులయ్యే ఛాన్సే ఉండదు. చాలామంది చట్టం పట్ల అవగాహన లేక బలహీనులు అవుతూ ఉంటారు. ఎంత బలవంతుడైనా చట్టం ముందు 100% బెండ్ అవ్వాల్సిందే. ఇట్లాంటి బలహీనుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు బలవంతులకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కంప్లైంట్ తీసుకోకపోతే అలాంటి బలహీనులు ఏం చేయాలి అంటే వెంటనే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి కోర్టులో. ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇట్లాంటి బలవంతుడు నన్ను కొట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు తీసుకోలేదు, ఇదిగోండి ఎవిడెన్స్, ఇలా నన్ను కొట్టాడు, నాకు దెబ్బలు తగిలే, ఇవి నా రిపోర్ట్స్ పలానా రోజు అని చెప్తే వెంటనే కోర్టు ఎఫ్ఐఆర్ చేయమని పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ ఇస్తాం కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటి క్లియర్గా అంటే బలహీనుడు అన్న వాళ్ళు ఎవరు సొసైటీలో లేరు రవి గారు. ఎవరైనా కూడా నాలెడ్జ్ ఎవరిదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే అందరికంటే గొప్పలు. సో పొటెన్షియల్ నాలెడ్జ్ ఇస్ ద డివైన్ పవర్ అన్నట్టు. నాలెడ్జ్ ఉంటే చాలు మీకు పవర్ ఉన్నట్టే. సో ఇట్లాంటి వీడియోస్ని అవేర్నెస్ని పెంచుకుంటే ప్రతి ఒక్కళ్ళు బలవంతులైనట్టే.